అందరికి మంచి ఆసక్తి వస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. యా వస్తుంది. మీరు స్పోర్ట్స్ మ్యానా? యా ఏమడతారు? వాలీబాల్, బాస్కెట్బాల్. ఓకే, ఇప్పుడు చూసిన తర్వాత ఏమనిపించింది అసలు? ఇంకొంచెం స్ట్రైవ్ చేయాలనిపించింది స్పోర్ట్స్ వైపు. ఓకే, ఇప్పుడు స్పోర్ట్స్ లో అది చూసిన తర్వాత ఊరికే మంచి పేరు తీసుకురావాలని అనిపించిందా? యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్న ఫీలింగ్ వచ్చింది, సెకండ్ హాఫ్ ఎలివేషన్ బాగా వచ్చింది కంపారిటివ్లీ. 3 hours కదా బోర్ కొట్టిందా? ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రీజనింగ్ బాగుంది మూవీలో. సో రామ్ చరణ్ డాన్స్ అండ్ యాక్టింగ్ ఎట్లా? బాగుంది, చాలా చూపించారు కదా, మీకు ఏ ఫోటో నచ్చింది? కంపారిటివ్లీ కుస్తీ వాజ్ గుడ్. సో అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా మరి తన ఎక్స్పోయినప్పుడు? వి బోత్ ప్లే స్పోర్ట్స్, సో ఎవరైతే స్పోర్ట్స్ వైపు ఉంటారో ఇట్ విల్ కనెక్ట్ విత్ దెమ్. స్ట్రైవింగ్ ఫర్ సంథింగ్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ షుడ్ డూ, సో ఆ విషయంలో వీ వర్ కనెక్ట్. దిస్ మూవీ ఎంకరేజెస్ ఇట్. క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? జస్టిఫై అయిందా తనకి? నాట్ అప్ టు ద మార్క్. అంటే బయట చాలా ట్రోల్స్ వచ్చాయి కదా ఇంతకుముందు ట్రైలర్ లో చూసి, జాన్వీ కపూర్ ఏ ఊర్లో అమ్మాయిలు ఇలా ఉంటారు లెక్కగా. అది వాళ్ళు పోర్ట్రే చేసింది కదా, ఇట్స్ హౌ ద డైరెక్టర్ వాంట్స్ టు పోర్ట్రే ద క్యారెక్టర్, సో దేర్ ఇస్ నో కమెంట్ ఆన్ దట్. సో ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ బీజిఎం మ్యూజిక్ ఎలా అనిపించింది? అది ఎలివేషన్ బాగా. యా. అండ్ జగపతి బాబు గారు కానీ మునాబాయ్ కానీ. Oh, that was good. Jagapati Babu character was really justified. It made the movie inka koncham better because it gave the reasoning for Ram Charan in the movies. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాస్ వచ్చాయి సేమ్, అంటే విలేజ్ కోసం అని చెప్పేసి like ఏదో ఒకటి చేద్దాము అని. సో వాటితో కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపించింది? కంపారిజన్ ఎలా చేస్తారండి? ఎవరు స్టార్డమ్ వాళ్ళది, ఎవరికి ఉండే రీచ్ వాళ్ళది, మీరు ఎలా కంపేర్ చేద్దాం అనుకుంటారు? అంటే రామ్ చరణ్ జాన్వీ కపూర్ అంటే కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్ జస్టిఫికేషన్ లేదు, సెకండ్ హాఫ్ వాస్ గుడ్. అంటే సీన్స్ కూడా అక్కడక్కడ అతికిచ్చినట్టు పెట్టారు అని చెప్పి మాట్లాడుకున్నారు నైట్. వాళ్ళెవరో మాట్లాడితే నేనేం చెప్పనండి దానికి. అంటే హీరోయిన్ మీరు మా ఒపీనియన్ అడిగారు కదా, నేను నా ఒపీనియన్ చెప్పాను. హీరోయిన్ ఇంపార్టెన్స్ లేదు ఎక్కువ, ఏదో ఎక్స్పోజింగ్ కి పెట్టారు సినిమాలో అని చెప్పి. నో కమెంట్స్. బాగుందా హీరోయిన్ క్యారెక్టర్ స్పెసిఫిక్ 20? క్యారెక్టరైజేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, సో ఐ ఎమ్ నాట్ ది పర్సన్ టు కమెంట్ ఆన్ దట్. కమెంట్ కంటే కంపారిటివ్లీ సెకండ్ హాఫ్లో జాన్వీస్ ద వే దే పోర్ట్రేడ్ హర్ వాజ్ గుడ్. చాలా బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది మూవీ. అసలు లేదండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా అందరూ చూడాల్సిన మూవీ. యాక్చువల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా బాగుందండి. అన్ని ఓవరాల్గా అన్నీ చాలా బాగుంది, అందరూ మళ్ళీ మళ్ళీ చూసేలా కూడా ఉంది. ఫ్యామిలీతో కన్ఫర్మ్గా వెళ్ళండి, అందరూ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్, అండ్ శృతి హాసన్ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఆయన లుక్ ఎలా ఉంది మూవీలో? లుక్ అంటే డిఫరెంట్గా, ఆయన క్రికెటర్గా ఒకలా ఉంది, అండ్ రెజ్లర్గా ఒకలా ఉంది, అండ్ బ్లేడ్ రన్నర్గా ఒకలా ఉంది. సో 3 లుక్స్ చాలా బాగున్నాయి, అండ్ వేరియేషన్ కూడా మంచిగా చూపించారు. మూవీ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. కొంచెం అంటే ఏమంటారు, ట్రాన్సిషన్ చూపించడానికి కొంచెం లాగ్ అయినట్లు అనిపించింది, కానీ బట్ ఓవరాల్ అయితే మూవీ చాలా బాగుంది. అంటే రంగస్థానం కంపారిజన్ అసలు లేదు, దాంట్లో యాక్టింగ్ దానికి చాలా బాగుంది, దీనిలో యాక్టింగ్ దీనికి యాప్ట్గా ఉంది. రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు, చాలా తక్కువ కనిపించారు, ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది. ఓన్లీ ఇంట్రొడక్షన్ అండ్ లాస్ట్లో తప్ప మీద ఎక్కడ జాన్వీ కపూర్ గారు కనిపించలేదు. ఓవరాల్గా అయితే రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. రివ్యూస్ ఇచ్చే పేటీఎం బ్యాచ్ చెప్తున్నా, ఈ మూవీ చూడండి, మీకే అర్థమవుతుంది. 2 రాష్ట్రాల మధ్యలో ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు రేపుతున్నారు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ మూవీ చూస్తే పక్కా అర్థమవుతుంది. జగపతి బాబు కూడా లాస్ట్ చనిపోయే ముందు చెప్పింది ఒకటే ఒక మాట, 2 ఊర్ల మధ్యలో జరుగుతున్న గొడవలకి మనం అది స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి చనిపోయాడు. అసలు లిటరల్లీ స్టోరీ చెప్తే బాగోదు, మూవీ చూస్తే అప్పుడు కనీసం జనాల్లో కొంచెం బుద్ధి వస్తుంది. ఎందుకంటే 2 రోజుల కిందే ఎంత ఇష్యూ జరిగిందో చూశారు. అది పోవాలి అంటే మూవీ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి, యువత మొత్తం చూడాలి, అండ్ స్పోర్ట్స్ పర్సన్ మెయిన్గా చూడాల్సిన మూవీ. గ్లోయింగ్ మూవీ అండి, చెప్తున్నాను కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇవాళ తెలుగు ఫిలిం తర్వాత ఎన్ని మూవీస్ అన్నా రానియండి, పెద్ద మూవీ మటుకి ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పైకి లేపేసిందండి. నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. నేను ఓజీకి ఇచ్చాను, మీకు గుర్తుందో లేక బాగా వైరల్ అయ్యాను. ఓజీ మూవీకి నేను రివ్యూ ఇచ్చి నేను చాలా వైరల్ అయ్యింది. అలాగే మొన్న మళ్ళీ నేను కళ్యాణ్ గారు అప్పుడు కూడా నేను రివ్యూ ఇచ్చి మొన్న 2 days బ్యాక్ వైరల్ అయ్యాను. ఈ రోజు నేను చెప్తున్నా, వైరల్ అవ్వడం వేరే,
ఎవరండి లాగ్ అంది? 3 hours నేను కూర్చోకుండా చైర్లోంచి కనీసం నేను కూర్చున్న చైర్లోంచి లెగలేదండి. 3.5 hours నేను అక్కడ నుంచి లెగల. నెగిటివ్ అంటే పేటీఎం బ్యాచ్ అండి. పేటీఎం బ్యాచ్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఎక్కడ నెగిటివ్ లేదు. మూవీ చాలా క్లియర్గా ఉంది. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ మూవీ. ఏ బ్యాచ్ అయినా ఇప్పుడు కొత్తగా పేటీఎం బ్యాచ్ చాలా వచ్చాయి కదా, ఒక్కటి అని చెప్పను, నేనైతే పేర్లు చెప్పను, కానీ పేటీఎం బ్యాచ్ లో పుట్టాయి కొత్తగా. మళ్ళీ పుష్పని తీసుకురాకండి ప్లీజ్ దయచేసి. అప్పుడు కూడా నన్ను పుష్పలో లాగారు, నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే పుష్పకి నేను చెప్పిన ఓజీకి కూడా కంపేర్ చేయనండి ఈ మూవీని. హీరోయిన్ జాన్వీ కపూర్ని నేను బాగా నెగిటివ్ నా మైండ్లో ఉండే, నాకు పాజిటివ్ లేదు. ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ నాకు పెద్ద ఎక్కలేదు. మూవీలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ కూతురు ఎంత పొగరగా ఉండాలో ఎలా ఉండాలో అలాగే చూపించారు. చాలా బాగుంది. జాన్వీ కపూర్ కూడా యాక్టింగ్ సూపర్ చేసింది. ఇప్పుడు నేను చెప్పనండి, నేను ఓజీకి చాలా మంచి రివ్యూ ఇచ్చాను. పెద్ద ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వాళ్ళ కొడుకు కూడా పెద్ద ఫ్యాన్. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మళ్ళీ ఇవాళ అది చెప్పుకోదగ్గ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ లాగా ఉండిపోయే మూవీ ఏదన్నా ఉంది అంటే ఈ రోజు మళ్ళీ ఇదే చెప్తున్నా, పెద్ద మూవీ. అంటే బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉందండి? అసలు నేను చెప్తున్నాను కదండి, నేను అప్పుడు బిర్యానీలు కోక్లు అని చెప్పాను. ఈరోజు చెప్తున్నా, అసలు ఎన్ని పెట్టినా ఏం చేసినా అండి, బుచ్చిబాబు గారి డైరెక్షన్కి నిజంగా సెకండ్ మూవీకి ఇంత బెస్ట్ ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటారు కదా, ఎక్స్పెక్టేషన్స్ చేసింది ఒకటి, రియాలిటీ ఉంది ఒకటి. వచ్చి చూడండి మీకు అర్థమవుతుంది. బ్లాక్ బాస్టరా? అసలు నిజంగా బాక్సులు బద్దలైపోతాయి. చూడండి ఇవాళ రివ్యూస్ చూడండి, రేపు బాక్సులు బద్దలు అవ్వకపోతే నన్ను అడగండి. ఏంటి రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నాను, నేను ఏడ్చానంటే రామ్ చరణ్ గారి గురించి ఎంత ఏడ్చానంటే, లాస్ట్ 50 minutes అనుకోండి 1 hour, లాస్ట్ 30 minutes లిటిల్ నేను ఆపుకోలే, ఏడుస్తూనే ఉన్నాను. లిటిల్ లాస్ట్ ½ an hour కంటిన్యూగా ఆపారు. నేను రుద్రవీణతో కంపేర్ చేస్తాను. నా ఫేవరెట్ మూవీ రుద్రవీణ చిరంజీవి గారిది. అది స్వయం ఖుషి అలాంటి మూవీలతో కంపేర్ చేసి చెప్తున్నాను. దాన్ని వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. దాన్ని మించి తండ్రికి తగ్గ తనయుడు. ఏంటండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అది ఎప్పుడు పోదు. మీరు కొత్తగా మెగాస్టార్ అనొద్దు, లేకపోతే పవర్ స్టార్ అనొద్దు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంతే. మేమే ఫిదా అయిపోయినాము. యాక్చువల్గా నేనైతే నిజంగా చాలా ఫిదా అయిపోయాను రామ్ చరణ్ గారికి, అందుకని ఈ ట్యాగ్ కూడా తీసుకున్నాను. అస్సలు ఇంత ఎమోషనల్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు మూవీ అయితే, బట్ పీక్స్కి వెళ్ళిపోయింది మూవీ లాస్ట్. ఫస్ట్ హాఫ్ అంతా అనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రియల్లీ చాలా ఎమోషనల్ వచ్చేసింది సెకండ్ హాఫ్లో. జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కానివ్వండి ఎలా అనిపించింది? అంటే ఆవిడ క్యారెక్టర్ లేకపోయినా క్రియేట్ చేసి పెట్టినట్టు అనిపించిందా, లేకపోతే నిజంగా చాలా సెట్ అయింది జాన్వీ కపూర్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి అయితే. జాన్వీ కపూర్ గారు దేవరా మూవీలో కూడా అంత పెద్దగా కనబడలేదు. ఈ మూవీలో మాత్రం నిజంగా చాలా బాగా కనిపించారు. ఎక్కువసేపు డ్యూరేషన్ లేదు కదా తనకు. అవును, అంటే జస్ట్ ఒక చిన్న పాత్రలా తీసుకొచ్చి పడేస్తున్నారు. ఏమంటారు? అంటే సైడ్ క్యారెక్టర్ తెచ్చినట్టు చేస్తున్నారు, హీరోయిన్ లీడ్ అని తెచ్చుకోవట్లేదు కదా. ఓకే, అంటే ఒక హీరోయిన్ ని ఇచ్చేంత ప్రెజెన్స్ మన జాన్వీ కపూర్కి ఇవ్వట్లేదు అన్నట్టుగా అంటున్నాడు మనోడు. అలా ఏం లేదు, కానీ ఈ మూవీలో చూసుకుంటే వేరే మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో ఆమె లుక్ అసలు అలా ఉంటుందని అనుకోలేదు. లుక్ అయితే చాలా బాగుంది. కలెక్షన్స్ పరంగా మాత్రమే ఆవిడని పెట్టుకున్నారు అన్నట్టుగా ఇంకొంతమంది అంటున్నారు కదా. అలా ఏం లేదండి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఎలా అనిపించింది మీకు? ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఆ సౌండ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ నిజంగా చాలా, అసలు ఆ బీట్స్ కానీ అసలు నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి. తన కోసం కాకుండా తన విలేజ్ కోసం పోరాడిండు కాబట్టి చాలా ఎమోషనల్గా ఉంది. నిజంగా గెలిచారు. పిచ్చింది రామ్ చరణ్ అన్న గ్రేస్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అంటే డైరెక్షన్ ఎట్లా ఉంది? స్టోరీ పరంగా అయితే ఒక గోల్ని రీచ్ చేసుకోవాలంటాడు అనుకుంటాడు అనమాట. పెద్ద అంటే ఆట కాదు, ఆశయం అనమాట. కాళ్ళు పోయినా కానీ రన్నింగ్లో మంచిగా పెట్టుకుంటాడు, కుస్తీలు పోటీ పెట్టుకుంటాడు, క్రికెట్ ఆడతాడు. నేను అనుకున్న సాధించాలని చెప్పేసి అట్లా ఆడుతూ ఉంటాడు. బాగుంది. లేదు, ల్యాగ్ ఏం లేదు, ఏం బోర్ అనిపించలేదు. నేను కూర్చున్న సీట్ నుంచి ఇంటర్వెల్కి కూడా వెళ్ళాలనిపించలేదు, అంత బాగుంది సినిమా. సాంగ్స్ అన్నీ బాగున్నాయి.
అంటే జాన్వీ కపూర్ అండ్ రామ్ చరణ్ కెమిస్ట్రీ ఎట్లా ఉంది? కెమిస్ట్రీ అంత ఏం లేదు. జాన్వీ కపూర్ యాక్షన్ కూడా తక్కువ ఉంది. పెద్ద అంటే పుష్ప 2, దురంధర్ 2 రికార్డులను బ్రేక్ చేసే సినిమా పెద్ద అవుతుందని 1 year నుంచి వెయిట్ చేశా. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. రామ్ చరణ్ గారిని వాడుకోవడం బుచ్చిబాబు గారికి రాలేదు. సో స్టార్ హీతో చేయాల్సిన సినిమా కాదు. ఓవరాల్గా చూసుకుంటే పెద్ద ఒక యావరేజ్ ఫిల్మ్. అంటే లాగ్ ఎక్కడైనా ఉందంటారు మూవీలో? లాగ్ ఏం లేదు కానీ హీరోని ప్రజెంట్ చేయడం బుచ్చిబాబు గారికి రాలేదు. రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది, కానీ సినిమా నాకు నచ్చలేదు. లాస్ట్లో కూడా లెగ్ అది తీసేయడం రామ్ చరణ్ గారికి నాకు ఎందుకో ఒక ఫ్యాన్గా డైజెస్ట్ అవ్వాలా నాకు. సో అదే ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ ఫిల్మ్ పెద్ద. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను, విజువల్ పరంగా చాలా బాగుంది ఆ సీజీ వర్క్ అంతా. కానీ సో ఆ స్క్రిప్టే నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదు. సో హిట్ అవ్వాలని కోరుకున్నా, కానీ యావరేజ్. ఏవి మైనస్లు ఉన్నాయండి? అంటే హీరోకి కష్టాలు ఎక్కువైపోతుంటాయి. ఎల్లి కొలది సినిమా ఎల్లి కొలది అవి మనకే వచ్చినంత ఫీల్ అయిపోయాను నేను. ఆ కాలు తీసేసింది ఒకటే నాకు ఎందుకో చాలా. క్రికెట్ బాగుంది, కుస్తీ బాగుంది, కానీ సినిమా నాకు నచ్చలేదు. మీకు నిజం చెప్పను అబద్ధం చెప్పనా? నిజం చెప్పాలంటే సినిమా యావరేజ్, అబద్ధం చెప్పాలంటే చెప్పు 1000 కోట్లు బ్లాక్ బస్టర్ అని చెప్తా. నిజం చెప్పు, నిజం అంటే నిజమే చెప్పు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ No, mostly not. ఎందుకంటే ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కొంచెం గజిబిజిగా అయింది, బట్ ఆనెస్ట్లీ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. Say one thing, this type of social message movies, did youth get attracted or not? Yeah, for sure. I think it does have a message. It has a proper కొన్ని like athletes lives ఎలా ఉన్నాయో it really shows it. It really shows how a lot of athletes do sports just for కొంచెం recognition కావాలని. You get inspired to go into sports after watching this movie? I am already a sports person, so I know how it feels. Yeah. స్పోర్ట్స్ మీద కాన్సెంట్రేట్ బాగుంది. అంటే ఈ జనరేషన్ యూత్ ఏం నేర్చుకోవచ్చు సినిమా నుంచి? స్పోర్ట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నేర్చుకోవచ్చు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్, చాలా బాగుంది. వాళ్ళ నాన్నగారికి మించి సూపర్, చాలా బాగుంది. సినిమాలో మీకు ఎక్కువ నచ్చిన పాయింట్ ఏంటి మేడం? ఏదైనా సరే ఓపికగా ఉండాలి, పోరాడాలి, దేనికైనా సరే ఫైట్ చేయాలి. సాంగ్స్ బాగుంది. జాన్వీ హీరోయిన్ కూడా బాగుంది. అంటే కొంతమంది సినిమా అంత స్టోరీ బాగాలేదంటున్నారు. లేదు బాగుంది. Ram Charan looks ఎలా ఉంది? Yeah, he looks so handsome and healthy. డాన్స్ గానీ అవన్నీ Awesome. రామ్ చరణ్ ఎనర్జీ ఎలా ఉంది? He looks like a machine. Like ఆయన బాడీ ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. ఎనర్జీ అయితే అస్సలు పీక్స్. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? జాహ్నవి వాజ్ లైక్ సూపర్ అండ్ సాంగ్స్ కూడా ఓకే. అంటే ఫస్ట్ సాంగ్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే రాలేదు, అంటే మూవీ మీద కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల. యా, ఫెల్ట్ గుడ్. అంటే మూవీ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు కదా, మీకు ఏమైనా అలా అనిపించిందా? ఫెల్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 20 minutes అట్లా లాగ్ అనిపించింది. అంటే ఆయన చేంజ్ ఓవర్, మేక్ ఓవర్ అదంతా కూడా చూపించడం వల్ల ఇంకెక్కువ లాగ్ అనిపించింది. బట్ ఆల్ ఆఫ్ ఇట్ ఫెల్ట్ గుడ్. అంటే ఈ మూవీ ద్వారా ఏం మెసేజ్ ఇచ్చారు? సి వన్ థింగ్, హీజ్ అథ్లెటిక్. దాన్ని ఇన్స్పైర్ చేసే థింగ్ అయితే ఉంది. అండ్ థింగ్ లైక్ ఒక్క పర్సన్ అయితే ఇన్నిట్లా ఛాంపియన్ అవ్వడు. బట్ ఇక సినిమా కాబట్టి సినిమాలానే చూసినాం. అసలు ఎప్పుడు పట్టించుకోకూడదు. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య ప్రతివాడు యూట్యూబర్ అయిపోయాడు. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేనేదో 2 పాటలు పాడుకుంటాను, రిలీజ్ చేస్తాను. అంతేగాని ప్రతిదానికి మనం అట్లా చేయకూడదు కదా. అదే నెగిటివ్ వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఏడ్చే వాళ్ళని ఏడవని, నవ్వే వాళ్ళని అదృశ్యమేమని ఎప్పుడో పాత సినిమాలు ఎప్పుడో పాట ఉంది. ఇప్పుడు అది కూడా అంతే. వాడు ఏడుస్తూనే ఉంటారు, పర్వాలేదు, మనకేం పర్వాలేదు. కానీ వాళ్ళ ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏం పడదని అనుకుంటున్నాను. నెగిటివ్ ట్రోలింగ్ ఎఫెక్ట్ ఏం రాదండి. ఓవరాల్గా సినిమా చాలా బాగుందని 10కి 10 ఇస్తాను నేనైతే. అన్ని విధాలుగా బాగుంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు అది కొంచెం సీరియస్ మూవీ కదా, కొంచెం కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుంది. అది రిలీఫ్.
ఇప్పుడు వెనకటి రోజుల్లో చూశారు కదా, వెనకటి రోజులు అంత సీరియస్ మూవీ అయినా ఒక సీరియస్ సీన్ కాగానే ఒక కామెడీ సీన్ పెట్టేవాళ్ళు. అట్లా ఒక్క చిన్న కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్, బాగుంది. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్